మీకు క్షీరసాగర మదనం వరకు ఉంది కథ మనకి ఎక్కడ పురాణాల్లో, కానీ బిందువులు పడడం అనేది లేదు. ఓకే ఓకే, ఒకటి. రెండవది ఇంకొకటి, వినత కద్రువల కథ విన్నావా నువ్వు? వినత కద్రువ లేదండి. వినత పుత్రుల్ని వైనతేయులు అంటారు. ఓకే, ఎవరు వైనతేయుడు చెప్పు, ఒక వైనతేయుడు గురించి. ఇది తెలుసుకోవాలా? మీ దగ్గర ఇప్పుడు క్లాసెస్ వినాలి నేను. మీరు తిరిగి క్వశ్చన్స్ అడిగితే ఇక్కడ నీళ్ళు లేమన్నా. గరుడు ఓకే వినత కొడుకు. ఓకే, అండ్ సూర్యుడి యొక్క రథసారథి మాతలి వినత కొడుకు. కద్రువ కొడుకులు నాగులు. ఓకే ఓకే, మనకు కథ ఉంది, వినతా కద్రువల కథ. వాళ్ళిద్దరూ ఒక ఋషి పత్నులు. వీళ్ళిద్దరూ అట్లా వ్యాహ్యాళ్ళకి, అంటే షికార్కి వెళ్తే ఒక శ్వేత అశ్వం కనిపిస్తుంది, అంటే వైట్ హార్స్ కనిపిస్తుంది. కనిపిస్తే వీళ్ళిద్దరూ చూస్తారు, అబ్బా చెల్లి చూడు శ్వేతాశ్వం ఎంత అందంగా ఉందో అని అంటుంది. ఎవరు? వినత. కద్రువ ఏమంటదంటే, అక్క దాని తోక మాత్రం నల్లగా ఉంది అక్క అని అంటది. వీళ్ళిద్దరూ కాదు కాదు అంత తెల్లగా ఉంటే నీకు తోక ఎందుకు నల్లగా కనిపిస్తుంది అంటే, అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాం అని అంటారు. ఈ లోపల పందెం అక్క అని చెప్పి ఇద్దరు పందెం వేసుకుంటారు. ఏంటంటే దాని తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలా, తోక తెల్లగానే ఉంటే నేను నీకు దాస్యం చేస్తా అని పందెం వేసుకుంటారు. పందెం వేసుకొని దాని దగ్గరకు పోతున్నప్పుడు కద్రువ తన బిడ్డలకి చెప్పుద్ది, నాగులకి, మీరు వెళ్ళి దాని తోకకు చుట్టుకోండి అని. తోకకు చుట్టుకుంటాయి. దూరం నుంచే కదా చూస్తారు, దగ్గరికి వెళ్ళేసరికి నల్లగానే కనిపిస్తుంది. సో వినత కద్రువకు బానిస అవుతుంది. అప్పుడు గరుడు అడుగుతాడు, అమ్మా నీ దాస్యం తీరేటటువంటి ఇది అడుగమ్మా పిండిని అని అడుగుతుంది. అడిగితే ఆమె ఏం కండిషన్ పెట్టుద్దంటే, నువ్వు అమృతం తెచ్చి నా బిడ్డలకి ఇస్తే నేను మీ అమ్మని నాకు ఇస్తే అమృతం తెచ్చి నాకు ఇవ్వు, నేను మీ అమ్మని దాస్యం నుంచి రిలీజ్ చేస్తాను అని. సో అమృతం తెచ్చి ఇవ్వడానికి ఇతను స్వర్గానికి వెళ్ళి అమృతం తీసుకొని వస్తుంటాడు. ఇంద్రుడు అడ్డగిస్తాడు. ఇంద్రుడు అడ్డగిస్తే ఇంద్రుడితో జరిగే పోరులో 4 చుక్కలు కింద పడతాయి. ఇది కథ, రెండో కథ. ఇంకా మూడో కథ ఏందంటే, అంటే అఫ్ కోర్స్ అవి నాగులకు దక్కకుండానే మళ్ళీ తీసుకెళ్లిపోతాడు ఇంద్రుడు. తెచ్చి ఇస్తాడు, ఇచ్చిన వెంటనే మళ్ళా ఇంద్రుడు తీసుకెళ్లిపోతాడు. కాబట్టి కానీ ఈమెకు దాస్య విముక్తి జరుగుద్ది. ఇది వినతా కద్రువల కథ. నీకు అక్కడ వరకు ఉంది. ఇది కానీ అప్పుడు ఇంత యుద్ధం చేసేటప్పుడు 4 చుక్కలు పడ్డాయి అనేది లేదు. ఓకే, 2. మూడో కథ ఏందనంటే, ఇంద్రుడు అమృత భాండాన్ని విష్ణుమూర్తికి చేర్చమని గరుడుకి ఇస్తాడు. గరుడు వెళుతూ వెళుతూ దారిలో 4 చోట్ల ఆగుతాడు. ఆ 4 చోట్లు ఇవి ప్రయాగ్రాజ్, నాసిక్. ఇది అంటే ఇది జనశ్రుతంగా ఉన్న కథలు. దీంట్లో ఇవి పురాణాల్లో లేవు, ఎక్కడ చెప్పబడలేదు. అంటే ఆ క్షీరసాగర మదనం ఉంది, ఇదంతా ఉంది, కానీ సింబాలిక్ గా చెప్పబడ్డది వ్యవహారం. ఏంటి ఆ సింబాలిజం ఏందో అది కూడా ఒకసారి చెప్తాను మీకు. క్షీరసాగర మదనం ఎన్ని రోజులు జరిగింది? 12 రోజులు జరిగింది. 12 రోజులు. 12 రోజులు దేవతలకి, మనకు 1 సంవత్సరం అంటే 365 రోజులు, దేవతలకు 1 రోజు. సో దేవదానవుల ఇది కదా జరిగింది. అది వాళ్ళ 12 రోజులు మనకేమవుతుంది? 12 సంవత్సరాలు అవుతుంది.
అంతే కదా. ఉమ్. ఒక్క రోజు వాళ్ళకి మనకు ఒక సంవత్సరం, 365 రోజులు. 365 రోజులు, ఉమ్. రైట్. ఉమ్. సో వాళ్ళు అక్కడ 12 రోజులు అని అంటే ఇక్కడ 12 సంవత్సరాలు, రైట్. Okay. ఓకే, అంటే ఈ కనెక్టివిటీ చెప్తున్నాను నేను. చంద్రుడికి సూర్యుడికి గురువుకి ఉమ్. ఈ ముగ్గురికి ఆ అమృత భాండానికి సంబంధించినటువంటి కేరింగ్ అప్పగిస్తారు. ఓకే. చంద్రుడు ఆ అమృత భాండాన్ని, అంటే దాంట్లో నుంచి అమృతం చిందకుండా ఉమ్. కాపాడాల్సిన బాధ్యత చంద్రుడిది. ఆ కలశం ఏదైతే ఉందో ఆ కలశం విచ్ఛిన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత సూర్యుడిది. ఓకే. ఆ కలశం వేరే వాళ్ళకి వెళ్లకుండా, అన్యుల పాలు కాకుండా రక్షించాల్సిన బాధ్యత గురువుది. ఓకే. సో 12 సంవత్సరాలు గురువు, సూర్యుడు, చంద్రుడు, ఈ ముగ్గురికి సంబంధించే ఈ 4 చోట్ల కుంభమేళాలు జరుగుతాయి. ఓకే. అర్థమైందా? కుంభరాశిలోకి గురువు వచ్చినప్పుడు, గురువు సంవత్సరానికి ఒక్కసారి ఒక హౌస్ మారుతాడు. కుంభరాశిలోకి గురువు వచ్చినప్పుడు గంగానదికి కుంభమేళా జరుగుతుంది. అండ్ సింహరాశిలోకి వచ్చినప్పుడు గురువు 2 చోట్ల జరుగుద్ది, నాసిక్ అండ్ క్షిప్ర, ఉజ్జయిని. అట్లా గురువు యొక్క ఇది సూర్యుడు, చంద్రుడు వీళ్ళ స్థానాలని బట్టి ఆ ప్రయాగరాజ్లో కుంభమేళా జరుగుద్ది. ఒక్కసారి జరిగితే మళ్ళా గురువు అదే ప్లేస్ కు వచ్చినప్పుడు మళ్ళా జరుగుతుంది. సో ఒక్కసారి సూర్యుడు చుట్టూ గురువు తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. సో 12 సంవత్సరాలకి ఒక్కసారి కుంభమేళా జరుగుతుంది. ఇది నీకు అసలు ఏంటి అంటే ఇప్పుడు 12 సంవత్సరాలకు వచ్చేవి పుష్కరాలు కూడా అంటున్నా, అది సంవత్సరానికి ఒకసారి వస్తాయి. అది 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 కూడా చెప్తాను. 12 సంవత్సరాలకి 12 నదులకి, ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరం వస్తుంది. అవును అవును. ఓకే, అసలు ఏమిటి ఈ పుష్కరాలు, ఏమిటి ఈ మేళాలు, ఏమిటి ఈ మనుషులు వెళ్ళడం ఏమిటి, మునగడం ఏమిటి, ఇది కదా. ఇది ఏంటంటే మనకు మన 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 సంస్కృతిలో శ్రావణి మెయిన్గా నదులకి చాలా ప్రాముఖ్యం ఉందమ్మా. అవునా కదా? నదుల్ని మనం పవిత్రమైన వాటిగా భావిస్తాం. నదీమ తల్లి అంటాం మనం. సో అటువంటి నదీ తీరాల్లో ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ అప్పుడు లేదు. అవునా కదా? సో వీళ్ళు 12 సంవత్సరాలు ఎక్కడెక్కడో సాధనాలు చేస్తారు. వీళ్ళే కాకుండా సైంటిస్టులు కూడా, విద్వాంసులు కూడా. ఇప్పుడు ఋషులు అంటున్నాం కదా మనం, ఋషులు అనేవాళ్ళు సైంటిస్టులు. వాళ్ళు చేసిన పరిశోధనలు ఈ 12 సంవత్సరాల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీళ్ళు సాధువులు, సంతులు చేసినటువంటి సాధనలు, వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానం, లేదా వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మొత్తం దేశం మొత్తం మీద నుంచి సాధువులు ఒక్క చోట చేరుతున్నారు, ఋషులు ఒక్క చోట చేరుతున్నారు. దేశం మొత్తం నుంచి, బాగా గుర్తుపెట్టుకోమ్మా, దేశం మొత్తం నుంచి ఒక్క చోట చేరుతున్నారు. సో విజ్ఞానం అంతా, అటు భౌతిక విజ్ఞానం గాని, ఇటు ఆధ్యాత్మిక విజ్ఞానం గాని, ఇది అంతా ఒక్క చోటుకు వస్తుంది. ఒక్క చోటుకు వచ్చి అక్కడ ఏం జరుగుద్ది? అక్కడ డిబేట్స్ జరుగుతాయి, చర్చలు జరుగుతాయి. వీళ్ళు సాధించినటువంటి విషయాల్ని అక్కడ చర్చ చేసుకుంటారు. ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది తప్పు. సో ఫైనల్గా అల్టిమేట్గా ఒక రిజల్ట్ని తీసుకుంటారు. తీసుకొని
ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ చర్చలు జరిగినాయి, బాగానే ఉన్నాయి, అవుట్పుట్ కూడా వచ్చేసింది. అది ఎట్లా దేశం మొత్తం స్ప్రెడ్ కావాలి? అక్కడికి వచ్చినటువంటి భక్తుల ద్వారా. భక్తులకు వాటిని బోధిస్తారు. అంతేకాకుండా ఇప్పుడు కుంభమేళాకి, ఇప్పుడు అంటే ఉదాహరణకు తీసుకుందాం, కుంభమేళాకి ఒకరు కన్యాకుమారి నుంచి వచ్చాడు, ఒకడు కాశ్మీర్ నుంచి వచ్చాడు. ఇక్కడ విషయం తెలుసుకున్నాడు, వాడు ఎట్లా వెళ్తాడు మళ్ళా కన్యాకుమారికి కానీ కాశ్మీరానికి కానీ? ఇప్పుడులాగా విమానాలు, రైళ్లు, బస్సులు లేవుగా. వాళ్ళు కాలినడకనే వెళ్ళేవాళ్ళు. కాలినడకన ఎట్లా వెళ్తారు? గ్రామాలు దాటుకుంటూ వెళ్తారు. సో మధ్యలో మాట మంతి జరుగుతుంటది. కాకపోతే కాశ్మీర్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్. ఒక చిన్న ఇది చెప్తాను అర్థం కావడానికి. ఇది అంటే మన సంస్కృతిని తెలిస్తే, మన సంస్కృతి తెలిస్తే దాంట్లో ఉన్న గొప్పతనం తెలుస్తుందమ్మా. పెళ్ళిళ్ళలో చూస్తుంటాం కాశీ యాత్ర అని. అవును. ఆయన కాశీ యాత్రకు బయలుదేరంగానే బావమరిది వచ్చి కాళ్ళు కడిగి, బావ మా చెల్లెల్ని ఇస్తాను, ఇక్కడే ఉండిపో బావా, గిఫ్ట్ ఇచ్చి ఆకట్టుకొని చేస్తారా? మచ్చిక చేసుకుని. ఇది ఎందుకు చేస్తున్నారు ఇది? ఇంత ముందు కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, అమ్మాయికి అబ్బాయికి ముందు నిశ్చితార్థం చేసుకుంటారు. నిశ్చితార్థం అయిన తరువాత అబ్బాయి కాశీకి వెళ్తాడు. కాశీకి వెళ్ళి కాశీలో విద్య నేర్చుకుంటాడు. విద్య నేర్చుకొని తిరిగి వస్తాడు. అప్పుడు పెళ్లి చేస్తారు. ఇప్పుడు నీకు ఇదేంది సార్, దీనికి దానికి ఏం సంబంధం సార్? పెళ్లికి కాశీకి పోయి రావడానికి సంబంధం ఏంది సార్? బాగా ఆలోచించు నువ్వు. ఇప్పుడున్నటువంటి దాన్ని ఒకసారి మర్చిపో. ఇప్పుడున్నటువంటి సొసైటీని, ఇప్పుడున్నటువంటి సిస్టమ్స్ ని, వీటిని మర్చిపో కొంచెంసేపు. వాడు కాలి నడకన వెళ్తాడు, అవునా? ఇది విద్యార్థి కదా, కాలి నడకన వెళ్తాడు కాశీకి. కాలి నడకన వెళ్తూ ప్రతి ఊర్లో ఆగి భిక్ష తీసుకుంటాడు. విద్యార్థులకి భిక్ష ఇచ్చేటటువంటి సంప్రదాయం మనకున్నది. అన్నాన్ని అమ్మేవాళ్ళు కాదు, ఇప్పుడులాగా హోటల్ గీటర్లు ఏం లేవు. అప్పుడు దానం చేసేవారు. అసలు అతిథి వచ్చాడు అని అంటే ఇంకా పరమానందంగా ఇంట్లో అన్నం పెట్టేవాళ్ళు. అన్ని షడ్రసోపేతంగా. అతిథి వస్తే పండగ వస్తే ఎట్లా ఇది చేస్తారో అట్లా చేస్తారు. సో అది అన్నం పెట్టేవాళ్ళు. ఆ ఊళ్ళో విశేషాలన్నీ తెలిసాయి. అక్కడ విద్య నేర్చుకున్నాడు, మళ్ళా అట్లనే వస్తాడు. వాడు రోజు బ్రతకడానికి ఎట్లయినా సరే బ్రతకగలను అనేటటువంటి ధీమాత వస్తాడా రాడా? ఇప్పుడు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశా, కాన్ఫిడెన్స్. పెళ్లి చేస్తే నేను బ్రతకడమే కాదు, నా భార్యను కూడా బ్రతికిస్తాను. నీకు వాడికి విద్య ఉంది, అనుభవం ఉంది, దేశ పర్యటన చేసిన అనుభవం ఉంది, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలా, ఎట్లా మాట్లాడాలా, ఎట్లా ఇది చేయాలా అనేటటువంటి యాటిట్యూడ్ అలవాటు అవుద్ది. అవునా కాదమ్మా? సో తను బ్రతకగలడు, తన భార్యను బ్రతికించగలడు. అండ్ సరే, ఇక్కడ వాళ్ళు కాశీకి వెళ్తున్నారు, కాశీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇదే సాంప్రదాయం కాశీలో ఉంది. ఓకే, మనం ఎట్లయితే కాశీకి వెళ్తున్నామో కాశీ వాళ్ళు కూడా వెళ్తారు. ఎక్కడికి అంటే కాశ్మీరానికి. ఓకే, కాశ్మీరం అప్పట్లో విద్యాపీఠం, సరస్వతి పీఠం ఉండేది అక్కడే కదా. ఓకే, సో వాళ్ళు అక్కడికి వెళ్ళి విద్య నేర్చుకుంటారు. ఓకే, సో ఇంత ఆనాడు సైన్స్ ఉంది, ఆనాడు టెక్నాలజీ ఉంది, ఆనాడు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా ఒకే సిస్టంలో ఉండేవి.
కాశ్మీరంలో పంచాంగం తయారయ్యేది అక్కడ. ఆ పంచాంగాన్ని కన్యాకుమారిలో వాళ్ళు కూడా వాడేవాళ్ళు. అక్కడ ఒక సొసైటీయే ఉండేది కాశ్మీర్లో, ఇది పంచాంగాన్ని తయారు చేసే సొసైటీ. సో ఈ సైన్స్ అంతా ఎట్లా స్ప్రెడ్ అయింది? ఈజ్ ఇట్ నాట్ సైన్స్? పంచాంగం అనేది ఒక సైన్స్ టేబుల్, అది గ్రహగతులకు సంబంధించిన టేబుల్ అమ్మా పంచాంగం. సో అది నీ నీ పల్లెలో పిలక బాపడికి అక్కడ అరుగు మీద కూర్చొని ఉంటే వచ్చి అయ్యా ఏ రోజు బాగుందో చెప్పయ్యా అని అంటే పంచాంగం చూసి చెప్తాడు. ఇదో ఈరోజు అమావాస్య, ఈరోజు అమావాస్య నిజంగా కూడా మౌని అమావాస్య, ఈరోజు అమావాస్య. ఎట్లా తెలిసింది? పంచాంగం. ఈ నాలెడ్జ్ ఎట్లా స్ప్రెడ్ అయింది? సో ఇవన్నీ కూడా నాలెడ్జ్ని స్ప్రెడ్ చేసేటటువంటి కేంద్రాలు. ఏది ఈ మేళాలు, ఈ పుష్కరాలు, ఇవన్నీ ఆడకెళ్ళి మొనకేసి వస్తే అయిపోదు. దయచేసి ఇంకేం చేయాలి? కుంభమేళాకు వెళ్ళారా అంటే ఏం చేశారంటే స్నానం చేసాం, ఇదే కదా మాట్లాడేది. ఇంకా దీనికి మించి ఏముంది మరి? అదే నేను చెప్పింది ఇప్పుడు దాకా. ఓకే, దాన్ని మించే మనకేస్తే మురికి బాద్దేమో గానీ జ్ఞానం రాదు. అమ్మా, ఏది దేనికి ఏర్పాటు చేశారో ఆ ఫలితాన్ని నువ్వు పొందాలి అని అంటే ఆ విషయాన్ని నువ్వు తెలుసుకొని అక్కడికి వెళ్ళాలా. అక్కడ ఎంతమంది సాధన చేసినటువంటి సాధువులు వచ్చున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏం సంపాదించుకున్నావు, నువ్వు ఏమి నేర్చుకున్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళావా, నువ్వు అసలు వాళ్ళని కలిసావా, వాళ్ళ దగ్గర వాళ్ళని అడిగావా, అయ్యా నువ్వు ఏం జ్ఞానం సంపాదించుకున్నావు? ఒకడెవడో పోతాడు, ఇది ఆయన ఒక ఆయన ఇట్లా చెయ్యి పైకెత్తి సాధన చేసే ఒక ఆయన హఠయోగి ఉన్నాడు. ఆయన దగ్గర పోయి నువ్వు ఎట్ట భజన చేస్తావు అని అడుగుతాడు. అక్కడ ఎవరో పూసలు అమ్ముకోవడానికి ఎవరో ఒక పిల్ల వస్తే